హాయ్, వెల్కమ్ టు ద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సిమెంట్ పార్ట్ 2 వీడియోలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్, యాడ్ మిక్చర్స్, టైప్స్ ఆఫ్ సిమెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్ గురించి తెలుసుకుంటాం. నేను లాస్ట్ క్లాస్లో నేను ఒకటి అడిగాను, సిమెంట్ ప్లస్ లైమ్ ప్లస్ ఫైనాగ్రేట్ ప్లస్ వాటర్ ఈక్వల్ టు ఏమవుతుందని. కొందరు లైమ్ సిమెంట్ అని చెప్పి కామెంట్ చేశారు, కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏందో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతం ఈ టాపిక్లో చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్. ముందు మనం రా మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ రేషియోలో చేసుకోవాలంటే 2:1 రేషియోలో. 2 parts ఆఫ్ క్యాల్కేరియస్ మెటీరియల్ అండ్ 1 part ఆఫ్ అర్జిలేషియస్ మెటీరియల్ చేసుకున్నాక రా మెటీరియల్స్ మనం బాల్ మిల్స్లో పంపిస్తాం గ్రైండింగ్ పర్పస్కి. తర్వాత గ్రైండ్ అయినాక దాన్ని మళ్ళీ కిల్న్కి పంపిస్తాం. అక్కడ 1400 degrees Celsius టు 1500 degrees Celsiusలో మనం దాన్ని హీట్ చేస్తాం. హీట్ అయితే క్లింకర్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లింకర్స్ మళ్ళీ బాల్ మిల్స్కి పంపిస్తాం. జిప్సమ్ని ఒక 2 to 3% యాడ్ చేసి మళ్ళీ బాల్ మిల్స్కి పంపిస్తాం. ఆ తర్వాత ఫామ్ అయ్యే ప్రొడక్టే సిమెంట్. క్యాల్కేరియస్ మెటీరియల్లో హై అమౌంట్ ఆఫ్ లైమ్ ఉంటుంది. అర్జిలేషియస్ మెటీరియల్లో హై అమౌంట్ ఆఫ్ అల్యూమినియం ఉంటుంది. ద ఫంక్షన్ ఆఫ్ జిప్సమ్ ఈజ్ టు అవాయిడ్ ఫ్లాష్ సెట్టింగ్. ఫ్లాష్ సెట్టింగ్ని అవాయిడ్ చేయడానికి మనం జిప్సమ్ అనేది అక్కడ యూజ్ చేస్తాం. లైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రెంత్ అండ్ సౌండ్నెస్. సిలికా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రెంత్. అల్యూమినియం ఫర్ క్విక్ సెట్టింగ్. ఐరన్ ఫర్ కలర్. నెక్స్ట్ యాడ్ మిక్చర్స్. మనం యాడ్ మిక్చర్స్ ఎందుకు యాడ్ చేస్తాం? అసలు కాంక్రీట్లో కానీ సిమెంట్లో కానీ దాని యొక్క ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి. యాడ్ మిక్చర్స్ అనేవి 2 types ఉంటాయి. కెమికల్ యాడ్ మిక్చర్, మినరల్ యాడ్ మిక్చర్. కెమికల్ యాడ్ మిక్చర్లో స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేస్తాం. అది లిక్విడ్ కానీ పౌడర్ ఫామ్లో కానీ ఉంటుంది. మినరల్ యాడ్ మిక్చర్స్లో వచ్చేసరికి మనం లార్జర్ క్వాంటిటీస్ యాడ్ చేస్తాము. అది లార్జర్ క్వాంటిటీస్ యాడ్ చేస్తాం. సమ్ పార్ట్ ఆఫ్ సిమెంట్ రిప్లేస్ చేస్తాం. కెమికల్ యాడ్ మిక్చర్స్లోకి వచ్చేసి మనకి యాక్సిలరేటర్స్, రిటార్డర్స్, ప్లాస్టైజర్స్ ఉంటాయి. మినరల్ యాడ్ మిక్చర్స్లో వచ్చేసరికి పదులోన ఫ్లై యాష్, గ్రౌండ్ గ్రాన్యులేట్ బ్లాస్ట్ ఫర్నెస్, రైసస్క్, మెటాకిలాన్ ఉంటాయి. ఇప్పుడు కెమికల్ యాడ్ మిక్చర్స్ చూద్దాం. యాక్సిలరేటర్స్ అనేవి మనం కోల్డ్ క్లైమేట్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే రెడ్యూస్ ద సెట్టింగ్ టైం తగ్గించడానికి. దీనికి మనం కాల్షియం క్లోరైడ్ అనేది యూజ్ చేస్తాం ఈ పర్పస్కి. ఇప్పుడు రిటార్డర్స్ అనేది మనం హాట్ క్లైమేట్కి వాడతాం. ఎందుకంటే సెట్టింగ్ టైం ఇంక్రీజ్ చేయడం. మనం జిప్సమ్ అనేది ఈ పర్పస్ యూజ్ చేసుకుంటాం. ప్లాస్టైజర్ వాడతాం ఎందుకంటే వర్కబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ గ్రౌండ్ గ్రాన్యులేట్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ ఎందుకు వాడతాం? ఇంప్రూవ్ డ్యూరబిలిటీ. రైస్ కాస్ట్ అనేది ఎకానమీ అండ్ సస్టైనబిలిటీ. ఫ్లై యాష్ పదునోనిక్ రియాక్షన్. మెటకాలిన్ రెడ్యూస్ ద హీట్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ టు అవాయిడ్ షింకేజ్. పదులోన అంటే ఇప్పుడు ఇట్ ఈజ్ ఏ సిలీషియస్ మెటీరియల్. వన్స్ అది సిమెంట్తో మిక్స్ చేసినాక ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అది కూడా మనకి సిమెంట్ లానే బిహేవ్ చేస్తుంది. దాన్నే పదులోన మెటీరియల్స్ అంటాం. సిలీషియస్ మెటీరియల్ని మన సిమెంట్ ప్లేస్లో కొంత పార్ట్ని రిప్లేస్ చేస్తే వాటర్తో మనం దాన్ని రియాక్షన్ చేసినప్పుడు ఆ సిలీషియస్ మెటీరియల్ కూడా సిమెంట్ లానే బిహేవ్ చేస్తుంది. అందుకని దాన్ని పదులోన అంటాం. ఫ్లై యాష్ని ఎందుకు యాడ్ చేస్తాం? షింకేజ్ని తగ్గించడానికి. టైప్స్ ఆఫ్ సిమెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. పోర్ట్లాండ్ సిమెంట్, జనరల్ కన్స్ట్రక్షన్స్. లో హీట్ సిమెంట్, మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ లైక్ డ్యామ్స్, రిటైనింగ్ వాల్స్. ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్, క్విక్ రిమూవల్ ఆఫ్ ఫార్మ్ వర్క్ అండ్ రోడ్ రిపేరింగ్ వర్క్. పోర్ట్లాండ్ పదులోన, మెరైన్ కన్స్ట్రక్షన్స్, హైడ్రాలిక్ స్ట్రక్చర్స్. హైడ్రోఫోబిక్ సిమెంట్, అగ్రెసివ్ ఎన్విరాన్మెంట్, that is high rainfall and high humidity. Sulfate resisting cement, sewage treatment plants, foundation works. High alumina cement, chemical resistance. High strength cement, high strength concrete. ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ సిమెంట్ అండ్ అప్లికేషన్స్ అనేవి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అనేది వీటి మీద వస్తాయి. సరే, ఇప్పుడు లాస్ట్ పార్ట్ 1 వీడియోలో అడిగిన క్వశ్చన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను అడిగింది ఏంటంటే సిమెంట్ ప్లస్ లైమ్ ప్లస్ ఫైనాగ్రేట్ ప్లస్ వాటర్ అనేది ఏమవుతుందని అడిగా. దానికి ఆన్సర్ వచ్చేసి గేజ్డ్ మోటార్ ఆన్సర్. థ్యాంక్ యూ.